నానత నానత అమ్మడు ప్రయాణం అది బాగా జరిగిందా? ప్రయాణం బాగానే జరిగిందిలే గాని అది మాత్రం సుఖంగా జరగలేదు. అదే అదంటే బండి ప్రయాణం. స్టేషన్ కి బండి పంపిస్తానన్నావు కదా, పంపలేదే? బండి పంపకపోవడం ఏమిటమ్మా? మన గుమాస్తా పంతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారే, రాలేదా? వచ్చింది. బండి కోసం వెయిట్ చేసి చేసి అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చా? నడిచొస్తా. మోహన్ చూడరా, దారిలో ఎవరో వీరై దొరట ఒక ముసలాడు తగిలాడు. అతన్ని కాకాపట్టి ఆయన బండి ఎక్కొచ్చేసా. మరి మన బండి వాడేమయ్యాడు? ఉండు, ఆ ముక్కుపొడ పంతులు రాని చెప్తాను. అయ్యో, నా కాలేజ్ సంగతి ఏమైంది నాన్నత? అన్ని ఏర్పాట్లు చేశాకే నేను రమ్మన్నాను. మాటల్లో పడి మర్చిపోయాను రా. రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో. స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకుంది గారి పద. విశ్రాంత? నో, ఇప్పటికే 4 రోజులు క్లాసులు పోయాయి. నేను ఇవాళే కాలేజ్కి వెళ్తాను. నా రూమ్ ఎక్కడా? రా. అప్పగారు ప్రతి పెట్టే గాలిచ్చాడండి. అప్పగారు రాలేదండి. నానత, షాంపూ ఎక్కడా? నీ బాత్రూమ్ లోనే ఉందమ్మా, త్వరగా స్నానం చేసిరా. ఏమిటి, అమ్మాయి గారు రాలేదా? అసలు మీరు స్టేషన్ కి వెళ్ళారా? అమ్మగారు క్షమించాలి, బండివాడు ఎవరితోనో గొడవ పడుతుంటాడు. చెప్పిన పని ఎప్పుడైనా సరిగా చేస్తే కదా. ఇక దయచేయండి. నీ కడపన పుట్టబట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం. నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబెట్టరా? అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలావా, దవందవార్థము. అబ్బా, కింద ఒత్తులు పెట్టు డాడీ. ఒత్తుల సంగతి నేను చూసుకుంటాగానే, ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి, తోక కింద కడగాల? అవునరా, రేపు పొద్దున ఏదెంత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో వాడు ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా? నీకు పెద్ద పేరు రావాలా? వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెతవా అని గేలు చేస్తారు. నేను అందుకే అన్నాను, ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. పెద్దాడా పెద్దాడా, బుచ్చన్నయ్య పాంపు వచ్చేస్తున్నా. పావుకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చావస్తం పట్టుకుంది. ఎవడో జోస్యుడు నా అక్కన్యతో పెళ్ళవుతుందని చెప్పాట. అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నా కన్య సంబంధం కన్నా జానకప్ప గారి సంబంధం మంచిదని నేను చెప్తానుగా. ఒరే పెద్దడా పెద్దడా పెద్దడా, ఏడి పుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాగకన్యకు పెళ్ళైన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. ఏడ్చినట్టుంది, నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళలోకంలో నిర్ణయించబడింది. పాతాళంలో నిర్ణయింపబడ్డమే రాని మొహం. అవునా? సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతో పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళలోకానికి దూరిపోతా. అయితే బుచ్చి, నువ్వు జానకమ్మ గారు మనవరాలను పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతో, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం? బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న, రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. వస్తానన్నా. అమ్మా, కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భపదార్థాలు తింది కదా. అమ్మా గౌరీ, ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చిందో పోయి చెప్తా. పోయి చాలు. అమ్మా, సందేహం లేదు, వీడి ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచే ఉంటా, చెవి బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా, పావులకి చెవులుండవు. ఓహో, పావుకు చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. నువ్వు జానకమ్మ గారి మనవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించుకోలేదు. ప్రెసిడెంట్ ఆస్తికే ఎసరు పెడితే గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. నా మనవడ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి కళ్ళు నా మనవడి మీదే. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ చాలదన్నట్టు అదిగో ఆ జానక మనవరాలు ఒక తూడు పడింది ఊళ్ళోకి. ఇదిగో ఆ పిల్ల పేరేంటన్నావు?
ఫిడేలు ఏంటి ఫిడేలు ఏ పిచ్చ పిచ్చగా ఉందా? అవునే ఆ పిల్ల పేరేటని అడిగితే ఫిడేల్ అని చెప్పింది ఆ మాట నాతో చెప్పమను. పెడేలు మన మొహం మీద ఒక్కటి ఇచ్చేదాన్ని. అది చెప్పిందంట, ఈయన గారు నమ్మాడంట, నాతో చెప్తున్నాడంట. బాగానే ఉంది, సంబడం అని సంబడం. పిల్ల బాగానే ఉంటుందా? కుందనపు బొమ్మలా ఉంటుంది. ఆ ఏంటి ఇంత వయసు వచ్చినా ఆడపిల్ల కుందన బొమ్మలా ఉందో కుంకుమరిలా ఉందో చూస్తూనే ఉంటావన్నమాట. ఇదెక్కడ గొడవే? నువ్వు అడిగితేనే కదా చెప్పాను. అందంగా ఉన్న ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? తప్పునారా? ఎవరైనా సరే నా మనోడు అందం ముందు దిగదుడిపే. ఆ గారింటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుంది అనుకో. తాతయ్య, ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ విషయాలు నాకెందుకు? కాలేజ్ టైం అవుతుంది, నీ వెళ్ళు వస్తాను. రోజు వెళ్ళాక